ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ఎల్లప్పుడూ ఆయన కృప మీకు తోడై ఉంటుంది. ఆయన కృప మిమ్మల్ని ఎన్నడూ విడిచి వెళ్ళదు. ఆయన నమ్మదగినవాడు, ఆయన ప్రేమ సంపూర్ణుడు, ఆయన మాట తప్పనివాడు, మిమ్మలను అర్థం చేసుకునే అద్భుతమైనటువంటి ఆదరణకర్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయమైనను మీరు చింతపడవద్దు. ప్రభు మీద మీరు భారం వేసి ముందుకు మీరు సాగి వెళ్ళండి. ఈ ఉదయకాలం ప్రభువారు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు ఆశలు కోల్పోయిన పరిస్థితులు, ఆ సమయాలు ఎదురుపడుతూ ఉంటాయి. ఇక మనం అనుకుంటాం, నాకు ఏ దారి లేదు, నాకింకా ఏ ఆశ లేదు, నా పని అయిపోయింది, ఇంకా నేను ఏం చేయగలను, మరణమే నా ముందున్నటువంటి ఏకైక పరిష్కారం అని చెప్పుకొని ఆశలన్నీ కూడా కోల్పోయినటువంటి వారమై నిరాశ వలయములో చిక్కుకొని బేలగా దీనమైన చూపులతో దిక్కులు చూస్తూ ఉంటాం. నిజమే, మనకు అలాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చి ఉంటాయి. కానీ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. కొందరు తమ ప్రాణమును గురించి ఆశ విడిచినను మరలా బాగుపడుదురు. ఎంత మంచి వాగ్దానం! ఇటువంటి అవకాశం కూడా ఉన్నదా? ఇటువంటి పరిస్థితి నేను ఎదుర్కొనగలనా? ఇది నాకు సంభవిస్తుందా? ఒకవేళ అలాగే నాకు జరిగితే నేనెంత అదృష్టవంతుణ్ణి, నేనెంత అదృష్టవంతురాల్ని అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఎన్నడూ అబద్ధం కాదు. దేవుని వాక్యం యథార్థమైనది, అది సత్యమైనది. ఆ వాక్యాన్ని ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనం దృఢంగా నమ్మవచ్చు. అది అనేక పరీక్షలకు గురి అయి నిలబడ్డ గ్రంథం, నిలబడ్డ వాక్యం. కాబట్టి మీరు మీ ప్రాణాన్ని గురించి ఆశ వదులుకున్నారేమో, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిందేమో. ఒకవేళ ఇక నాకు చావు తప్పదు, ఇలాంటి సమస్యతో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు నా కళ్ళ ముందే ఎంతోమంది చనిపోయారు, ఇక నేను కూడా వారిలాగా చనిపోతాను అని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రియమైన దేవుని బిడ్డ, గట్టిగా దృఢంగా నీవు దేవుణ్ణి నమ్ము. నీ ప్రాణాన్ని గురించి నీవు ఆశను కోల్పోయినని సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు మరలా బాగుపడతావు. హిజ్కియా తన ప్రాణాన్ని గురించి ఆశలు కోల్పోయాడు. ఇక నేను చనిపోతాననుకున్నాడు, నాకు ఏ దిక్కు లేదనుకున్నాడు. గోడ తట్టు తిరిగి తన గోడునంత వెళ్ళబోసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది? దేవుడు అన్నాడు, హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను,
నీకు 15 సంవత్సరముల ఆయుష్ని ఇచ్చేదను. గొప్ప వాగ్దానం. అదే వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ మీతో మాట్లాడుతున్నాడు. మీ కన్నీరుని దేవుడు చూశాడు. మీ వేదనని ఆయన ఆలకించాడు. నీ బాధని ఆయన దృష్టించి ఉన్నాడు. ఈరోజు ధైర్యముతో ప్రభు తట్టు చూడు. నీ ప్రాణమును గురించి ఆశ వదిలినను నువ్వు బాగుపడతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు క్యాన్సర్తో ఆ దశలో ఉన్నవేమో, అయితే నీ ప్రాణమును గూర్చి ఆశ కోల్పోయినను నీ దేవుడు నిన్ను మరలా బాగు చేస్తాడు. ఆయన నీకోసమే గాయపడ్డాడు. నీకోసమే ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. మీరు నిరీక్షణతో ఆయన తట్టు చూడండి. అద్భుతమైన స్వస్థత మీరు పొందుకుంటారు. ఒకవేళ మీరు డాక్టర్స్ యొక్క ఆ రిపోర్టును చూసి భయపడుతున్నారేమో, డాక్టర్స్ యొక్క రిపోర్టు దేవునికి ఎప్పటికీ సపోర్ట్ కాదు. దేవుని వాక్యమే నీకు సపోర్ట్. దేవుని మాటయే నీకు ఆధారం. ఆ మాటను పట్టుకొని ధైర్యంగా నిలబడు. ఒక మంచి శుభవర్తమానం నువ్వు వినబోతున్నావు. దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి సంధించండి. ఎవరైతే వ్యాధులతో, రోగములతో మంచాన పడ్డారో వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకునండి. మీరు వారిని స్వస్థపరచండి. ఈ ధ్యానం వింటుండగా ప్రభువా, నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక, నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ప్రభువా, అద్భుతములు జరుగునుగాక. మా నాయన హిజ్కియాను మీరు బాగు చేశారు ప్రభు. ఆయన కన్నీరు విడుచుట మీరు చూచారు. ఇప్పుడే మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని మీరు పొందిన గాయముల చేత స్వస్థపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.